నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ టు సిటీ. ఈరోజు ఈ వీడియోలో మా పెళ్ళై చాలా ఏళ్ల తర్వాత మొట్టమొదటిగా మేము కొన్న గోల్డ్ ఐటెం చూపించబోతున్నానండి. అవి మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగా గోల్డ్ ఇయర్ రింగ్ అండి. అలాగే అవి నాకు ఎంత కాస్ట్ పడ్డాయి, వేస్టేజ్ ఎంత పడింది, ఇవన్నీ బిల్తో సహా ఈ వీడియోలో వివరంగా చెబుతానండి. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలు చూడడం వల్ల మీకు ఏమాత్రం టైం వేస్ట్ కాదండి. ఎందుకంటే టైం మీకు ఎంతో విలువైనది. మీ టైం పెట్టి మా వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు ఏదో ఒక ఉపయోగకరమైనటువంటి విషయాలే చెప్పాలని ఈ యొక్క ఛానల్ని స్టార్ట్ చేశాము. అదేవిధంగా మా వీడియోస్ అన్నీ కొంచెమైనా మీకు ఉపయోగపడతాయనే ఈ వీడియోస్ అన్నీ మేము అప్లోడ్ చేస్తున్నాం. మీరు అనుకోవచ్చు, మీరు ఇయర్ రింగ్ తీసుకుంటే మాకెందుకు, మీరు గోల్డ్ ఐటమ్ తీసుకుంటే మాకెందుకు అని. కానీ ఈ విషయాలు చాలామందికి తెలియవండి. నాకు మ్యారేజ్ అయ్యి చాలా ఏళ్ళ వరకు గోల్డ్ ఐటమ్ ఎలా కొనాలో, వాటికి వేస్టేజ్ ఎలా పడుతుందో ఇవన్నీ నాకు తెలిసేది కాదండి. ప్రతి ఒక్కరూ గోల్డ్ ధరించకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక గోల్డ్ ఐటమ్ వాళ్ళ కోసం కాకపోయినా వాళ్ళ పిల్లల కోసమైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికైనా కొంటారండి. కాబట్టి కొంచెమైనా వీటి గురించి తెలిసి ఉంటే ఇలాంటి గోల్డ్ ఐటమ్ కొనేటప్పుడు మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా నేను తీసుకున్న గోల్డ్ ఐటమ్ చూద్దామండి. ఇవేనండి నేను తీసుకున్న ఇయర్ రింగ్స్. ఇవి చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ చెవులకు మాత్రం చాలా చక్కగా ఉంటాయండి. ఇవి మేము తీసుకున్నప్పుడు డిజైన్ బాగుంది, ఎక్కడ కొన్నారు అని చాలామంది అడిగారండి. మేము ఇవి లోకల్గా ఉండే చిన్న బంగారు షాప్లో తీసుకున్నామండి. ఈ ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి ఈ విధంగా ఉంటాయండి. మీకు ఇంకొంచెం దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. అలాగే వీటి డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ విధంగా ఉంటాయండి. పైన ఒక చిన్న గుండులాగా వచ్చి కింద చైన్ వచ్చి దానికి అటాచ్గా బాల్ లాగా డిజైన్ వచ్చి ఉంటుందండి. ఇవి మేము తీసుకుని 2 years అయిందండి. ఇవి ఎంత కాస్ట్ పడ్డాయి, వెయిట్ ఎంత పడ్డాయి, బిల్తో సహా మీకు చూపిస్తానండి. ఈ ఇయర్ రింగ్స్ మేము డ్వాక్రా సంఘంలో వచ్చిన డబ్బులతో గుర్తుగా ఉంటాయని తీసుకున్నామండి. ఇవి ఫస్ట్ టైం మేము ఓన్గా షాప్కి వెళ్ళి తీసుకున్నామండి. ఇవి తీసుకున్న తర్వాతే మాకు గోల్డ్ క్యారెట్లో ఎంత ప్యూరిటీ ఉండాలి అనేది తెలిసిందండి. ఇది ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్కి సంబంధించిన బిల్ అండి. డేట్ ఉందండి 25వ తేదీ 3వ నెల 2021 అండి. ఈ గోల్డ్ ఇయర్ రింగ్ ఎంత వెయిట్ ఉన్నాయో ఇక్కడ ఉందండి. 1 గ్రాము 622 మిల్లీలు ఉందండి. ఇక్కడ ఈ గోల్డ్ ఇయర్ రింగ్కి వేస్టేజ్తో సహా 1 గ్రాము 972 మిల్లీలు అయిందండి. ఇది నేను తీసుకున్నప్పటి గోల్డ్ రేట్ అండి. గ్రాము 4300 ఉంది. ఇంకా ఇక్కడ 521 రూపాయి కూలీ అండి, అంటే నగను తయారు చేయడానికి కూలీ. మొత్తం కలిపి ఈ ఇయర్ రింగ్ కాస్ట్ మాకు 9500 చెప్పారండి. మేము కొంచెం తగ్గించుకోమని అడిగినప్పుడు 500 తీసేసి టోటల్గా 9000 వేశారండి బిల్లు. కానీ తర్వాత మేము గమనించినది ఏమిటంటే, మేము తీసుకున్న ఆ యొక్క గోల్డ్ ఇయర్ రింగ్స్ ప్యూరిటీ 20 క్యారెట్ అండి. కానీ మాకు 22 క్యారెట్ గోల్డ్ రేట్ వేశారు. వాళ్ళు చెప్పడం అయితే ఇవి 20 క్యారెటే అని చెప్పారండి. కానీ బిల్ వేసినప్పుడు మేము గమనించలేదు. 22 క్యారెట్ అంటే కొంచెం ఎక్కువ రేటు ఉంటుంది, 20 క్యారెట్ అంటే కొంచెం తక్కువ రేటు వేయాల్సింది. అప్పుడు తెలిసిందండి మాకు ఇలాంటి గోల్డ్ ఐటమ్ తీసుకునేటప్పుడు వాళ్ళు బిల్ వేసేటప్పుడు గమనించాలని, ఎంత రేటు వేస్తున్నారు అని అడిగి గమనించి తీసుకోవాలని. అందుకేనండి ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ బిల్లుతో సహా మీకు చూపించి చెబుదామని ఈ వీడియో చేశాను. ఈ వీడియో చూస్తున్న మీకు కొంచెమైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా రాబోయే వీడియోల్లో నాకు తెలిసిన ఇలాంటి గోల్డ్కి సంబంధించిన విషయాలను, ఇంటికి సంబంధించిన బడ్జెట్ విషయాలు, కిచెన్ టిప్స్, ఇంకా కుకింగ్ వీడియోస్ మా ఛానల్లో అప్లోడ్ చేస్తామండి. మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడడం వల్ల మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మేము వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు కనిపిస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక యూస్ఫుల్ అయిన వీడియో మీ ముందుకు తీసుకొస్తానండి. అంతవరకు ఉంటాను. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి.